హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దగర్ శ్రవణ్ ప్రాంక్స్. గైస్, మీరు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నాతోటి ప్రతి ఒక్క మూమెంట్ ఉంటాడు పైల్వాన్ పంచ్ ప్రకాష్. మీకు తెలిసిన విషయమేనా జాన్ జబ్బా. సో ఏంటంటే ఆ పర్సన్ మీద ఈరోజు ప్రాంక్ కాల్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నా. నేనేమనుకున్నా అంటే, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అంటే, నేను నాకు లైఫ్ మీద హోప్స్ లేవు, నేను చనిపోదాం అనుకుంటున్నా, ఒక పిల్ల నా లైఫ్లోకి వచ్చింది, నాతో అయితే లేదని చెప్పేసి అంటే వాని రియాక్షన్ చూద్దాం అనేదే ప్రాంక్. సో ఇంకెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్, ఇంకెందుకు గైస్, లెట్స్ వీడియో స్టార్ట్. సో గాయస్, ఇప్పుడైతే కాల్ అయితే చేస్తున్నాం. ఎట్లయితే నాకు కూడా తెలియదు, బట్ ఎట్లా రియాక్ట్ అవుతాడో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడైతే కాల్ చేస్తున్నా. హలో 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 చెప్పరా బావా. ప్రకాష్, ఎన్నో ప్రకాష్? ఇప్పుడే జిమ్ నుంచి ఇంటికి వచ్చినారా? అవునా? చెప్పు. ఏం చేస్తున్నావు? అంతా మంచిగానారా? అంతా మంచిదేరా. ఎక్కడ? అయ్యో తినలేనురా, ఆకలి కూడా అవుతలేదు. మంచిదే లేదా అంటున్నాం రా. అట్లేం లేదు మామ. ఇప్పుడు మనం యూట్యూబ్ రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాం కదరా. అవును, వస్తున్నాం. సో ఏంటంటే, ఒక మంచి ఎడిటర్ దొరుకుతాడా మనకు? నీకన్నా ఇంకా మంచి ఎడిటర్ ఎవరు దొరుకుతారా? అది కాదు మామ, అట్లా అంటలేను. అంటే ఇప్పుడు నాది వదిలేసే, కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఎడిటర్ కానీ, తమ్నీల్, పోస్టర్ ఎడిటింగ్ ఏంది ఏదైనా సరే, కొరియోగ్రాఫర్ కానీ, కెమెరా రొటేషన్, యాంగిల్ సెట్ చేసే పర్సన్ ఎవరైనా ఉంటే కొద్దిగా లెంకుతావారా? ఎందుకురా, మనకేం అవసరం అని. మనకేం అవసరం అంటే, నాకు ఈ లైఫ్ తోటి అవసరం లేకుండా అయిపోతుంది నాకు కొంచెం. ఏంది లైఫ్ తోటి అవసరం లేదా? అరే అట్లా కాదు మామ, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తా, కానీ నాకు ఇట్లా మోటివేట్ చేసుకొని అర్థమవుతలే మామ అసలు ఫ్యాక్ట్. కానీ మామ రే, ఏదేమైనా సరే ఇలా నేను ఉన్నా, రేపు లేకున్నా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా మామ. రే, ఏం మాట్లాడుతున్నావు బే? ఏం మాట్లాడుతున్నా నాకు కూడా అర్థమవుతలే మామ. కానీ ఏంటంటే, అది కాదు మామ. ఏంటంటే నా లైఫ్లో ఏకైక ఫ్రెండ్ రా నువ్వు. కానీ నువ్వు ఒక్కొని హ్యాపీగా ఉంటే చాలంతే. అరే మరి నాకేమన్నా 10 మంది ఉన్నారా? నువ్వు తప్ప ఎవరున్నారా నాకు? అట్లంటలే మామ. అయితే అరే ఉన్న ఫ్యాక్ట్ చెప్పనా మామ? చెప్పు, ఏమైంది? ఏడున్నావు అసలు, నువ్వు చెప్పు. నేను కొంచెం కొద్దిగా బయట ఉన్నారా, నేను నాతో అయితే లేదు. ఈ టైంలో బయట ఏడున్నావురా? చెప్పు. బయట లేడున్నావు అంటే కొంచెం ఇక ఫ్రెండ్స్ తోటి వచ్చిన. నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవర్రా? నీకు తెలియని ఫ్రెండ్స్ ఉన్నారు కావచ్చు, కానీ నాకు తెలియని ఫ్రెండ్స్ నా ఆత్మనే. ఏంటి మమ్మీ ఎవడీడు? అంతే. అవునా? సరే, ఏమేమి చెప్పు. ఎవడన్నా ఏమన్నా అన్నాడా? నన్ను ఎవ్వడంటే మామ అది కాదు, కానీ నాకే కొంచెం లైఫ్ మీద హోప్స్ పోయినాయి మామ. నాకు బతకాలని లేదురా. నాకు ఇంకా బతకాలని లేదు. సరే సరే, అట్లా అనకు, కానీ ఏమేం చెప్పు. అట్లేం లేదు మామ. కానీ ఏంటంటే ఏం చేయను, ఏం అర్థం అవుతలేదు. మొత్తం ఎంత స్ట్రగుల్ చేస్తున్నా, ఇప్పుడు ఏంది చాలా కష్టపడుతున్నాం చేస్తున్నా. కానీ ఏంటంటే నా కష్టం, నా లైఫ్లో నాకేమన్నా అయినా కానీ, ఒకవేళ అమ్మ నాన్న కానీ వాళ్ళని ఏమన్నా ఏదన్నా చిన్నదానికి పెద్దానికి ఏదైనా నువ్వే ఉండరా. ఎందుకంటే ఏమనుకోకు, నా మస్తు బాధ అనిపిస్తుంది మామ. నాకు లైఫ్ మీద హోప్స్ లేవురా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? రే, ఆ కృష్ణునికి అర్జున్ ఎట్లను, నీకు నేను అట్లరా. నీ వెనుక నేను ఎప్పటికి ఉంటారా రే. శ్రీకృష్ణుని చక్రం చెప్ప, అర్జునుని పానము చెప్ప. అరే ఉంటావు మామ, అట్లంటలే. కానీ నేనే ఉండాలనుకుంటలేనురా. ఆ కృష్ణార్జున యుద్ధంలో కూడా, లిజన్ మంచిగా ప్రకాష్, కృష్ణార్జున యుద్ధంలో కూడా సాత్ ఇచ్చిండు. ఎవరు? కృష్ణుడు అర్జునునికి సాత్ ఇచ్చిండు. ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచిర్రు. ఈ కలియుగంలో నీకు నేను సాధిస్తారా రే? ఈ కలియుగంలో నీకు నేను సాధిస్తారా రే? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. నువ్వు సాత్ ఇచ్చినా కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు సపోర్టేబుల్గా ఎవరున్నా లేకున్నా నాకు అసలు ఇప్పుడు లైఫ్ మీద సాత్ లేదు, బతకాలం లేదు మామ. ఎందుకో మామ, అరే 3 days నుంచి మామ నాకు ఎందుకో రా అయితే లేదురా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా
ఏమైనా ప్రాబ్లమా లేదంటే ఇంట్లో ఏమైనా అంటురా లేదంటే బయట నుంచి చూడన్న టార్గెట్లు ఇట్లా ఏమైనా వేసిండా మరి నీకు ఎంతగానం ఏం చెప్పు మరి నాకు. టార్గెట్ అట్లా ఏం లేవు మామ, కొంచెం సోషల్ మీడియాలో కొద్దిగా క్లిక్ అవుతున్నాం కదా. అవుతున్నాం అయితే ఎవడన్నా ఏమైనా అంటుండా? ఎవరేమంటారు ప్రతిదానికి నెగిటివ్గా మరి ఎవడేమంటా అంటే నువ్వు మాట్లాడేది అట్లనే ఉంది కదా. అది కాదు మామ, నాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయినా, నా లైఫ్ నాకే నచ్చడం లేదు అసలు. ఏం చేస్తున్నావు నాకే అర్థమైతే లేదు. సో అట్లా అందుకోసమే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా మామ, ఏదైనా సరే కానీ నువ్వు బాగుండు అంతే. నాకు లైఫ్ మీద హోప్స్ పోయినాయిరా. ఎందుకంటే నేను ఇగో చెప్తా, లీజన్ ఎందుకో నీతోటి మాట్లాడాలనిపించి నేను కాల్ చేసిండ్రా. అయితే ఇప్పుడు తర్వాత మాట్లాడవు నేను ఉండా అని అంటున్నావు. అరే మామ నువ్వు ఉండురా, నేను ఉండా. నువ్వు ఉండా అంటే ఒకటి చెప్పన్నా? అరే బావ ఒకటి చెప్తున్నా, కంటెంట్ గురించి క్యారెక్టర్ చంపుకొని ఆ కృష్ణుడు వెనుక అర్జునుడు ఎట్లయితున్నాడో నీ వెనుక నేను అట్లా ఉండాలనుకుంటున్నా. కానీ నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, యాడ ఎవడైనా సరే అనామత్ వన్ సైడ్ లేపుకొని పోతా. అది కాదు మామ, కరెక్ట్ చెప్పు ఖాళీ అంతే. ఆ మ్యాటర్ కాదు, ఆ మ్యాటర్ అసలు అంతవరకు మన మీద కామెడీలో మన మీద చేసేవాడు ఎవడు ఉన్నాడు కానీ అది కాదు నేను మాట్లాడేది. కానీ ఏంటంటే మామ నాకే లైఫ్ నచ్చతలేదు అసలు, ఏం చేయని అర్థం అవుతలేదు అసలు. ఇప్పుడు నువ్వు ఇంటికాడ ఉన్నావా బయట ఉన్నావా? ఇగో ఉన్నారా, ఒక దగ్గర ఉన్నారా. ఎందుకో లాస్ట్ ఒక దగ్గర కాదు ఉన్నది ఏడే చెప్పు సక్క. ఏడుంటాం మనం, మన ఆఫీస్ దగ్గర ఉందామన్నట్టు అనుకున్నా కానీ అక్కడ ఇంతవరకు ఆఫీస్లోనే ఉన్నా. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి వచ్చేసినా నేను బయటకు. సరే నేను వస్తున్నా ఆఫీస్ కాడికి రా. ఆఫీస్లో లేను మాటకు విలువ ఇస్తున్నావా లేదా? విలువ కాదురా భయ్, నా బాడీకి నేను విలువిస్తలేను. నేను ఎప్పుడు ఏమైతానో కూడా నాకు తెలియదు. సో నేనేమంటున్నా అంటే ప్రకాష్ చెప్పు, మంచి ఎడిటర్, మంచి పర్సన్ని, ఒక మంచి నాలాంటి నేను అంటే నాతో కంపేర్ చేస్తలేను. సో అలాంటి ఫ్రెండ్ని నువ్వు చూజ్ చేసుకుంటే నువ్వు ఒక మంచి ఫీల్డ్లో, ఒక మంచి ఫేమ్ ఫీల్డ్ ఉండాలని అనుకున్నావు కదా. సో అటువంటి ఫ్రెండ్స్ తోటి ఉంటావని నేను అనుకుంటున్నా. నేను బయట మీద ఆకాశంలో ఉండైనా సరే కానీ నీకు సాధిస్తా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. నా ఆశీర్వాదం ఒకటి చెప్తే నాకు నువ్వు ఎదగాల, నువ్వు ఎదిగితే నేను ఎదిగినట్టే. నాకు నువ్వు తప్ప ఇంకెవడు అవసరం రా? ఎడిటర్, యాక్టర్, కొరియోగ్రాఫర్ అంటే నువ్వు ఉన్నాక నాకు ఇంకెవడు కావాలా? అది కదా మామ, ఎన్ని రోజులు అంటే చేసినాం, అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలు చేయడం వల్ల హేటర్స్ కూడా చాలా మంది పెరుగుతారు అని చెప్పేసి కొంచెం కొద్దిగా బయట టాకులు వేసింది. అంటే వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి కాదు, భయం నా బ్లడ్లోనే లేదు బాయ్, కుల్లా బాగా చెప్తున్నా. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్. భయం భయపడ్డట్టే ఉంది కదా. భయపడ్డట్టుంది కాదురా, నేనేమంటున్నా చెప్పన్నా, నాకెందుకు ఈ గొడవలు అవన్నీ కాకుండా నా హార్ట్ సరిగా లేదు. అయితే మామ నీ దగ్గర ఒక విషయం దాచినామమ్మ. చెప్పు ఏమైంది? ఎందుకంటే ఏదైనా సరే ఆఖరి కోరిక అంటారు చూడు. సో అయితే లేదురా చెప్పడానికి. అయ్యో ఇప్పుడు ఇది నవ్వే విషయం కాదు, అది కాదు కాదు, నువ్వు మాట్లాడేది అట్లుంది అని. అది కాదు ప్రకాష్, ఒక పిల్లని ట్రూగా లవ్ చేసినారా? పిల్లనా? ఒక పిల్లని ట్రూగా లవ్ చేసిన. ఎవరు ఈ పిల్ల? ఎవరిని లవ్ చేసినావు? నాకు తెలియకుండా ఏం నడిపిస్తున్నావు? అసలు ఏంది నీ కథ? అది కాదు మామ, ఒక పిల్ల లవ్ చేసినాం, అది సీక్రెట్ గా చెప్పొద్దని చెప్పేసి అన్నది. నాకు కూడా చెప్పకమన్నదా? అంటే ఇక గర్ల్స్ ఎట్లుంటారో తెలుసు కదా. సో ఆ థాట్ లో ఒకటి చెప్పన్నా రేపు గర్ల్స్ ఎట్లుంటారో తెలుసా? నాకు భర్త రాములు లాంటి భర్త కావాలని అనుకుంటారు, కానీ రేపు గర్ల్స్ ఎట్లురు అంటే అందరు సీత లెక్కనే లేరు. అర్థమైందా? అది కరెక్టేమమ్మా, కానీ అనుకోకుండా కనెక్ట్ అయిపోయిందిరా. అంటే నువ్వు ఎట్లా కనెక్ట్ అవుతావు చెప్పు? మనం ఒక్క ఉందిరా నీకు, ఫస్ట్ నువ్వు ఆఫీస్ కాడికి రా. ఆఫీస్ కాడికి కాదు మమ్మా, ఆఫీస్ కాడికి వస్తున్నాను. నేను కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి చెప్తున్నా, మాట్లాడతాను నేను చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ కాదు, మాట్లాడదాం అనుకుని లేదా? నీ మాటకు వాల్యూ ఇస్తా. బట్ ఏంటంటే నేను నా బాధ నువ్వు అర్థం చేసుకుంటేనే నీకు వాల్యూ ఇస్తా. సరే చెప్పు. అది కాదు ప్రకాష్, నాకు ఏంటంటే లైఫ్ మీద హోప్స్ లేవురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 days నుంచి చెప్దాం అనుకున్నా. లాస్ట్ ఒక షార్ట్ ఫిలిం కానీ ఏదైనా
పబ్లిక్లో ప్రాంక్ చేద్దామని అనుకున్నా, కానీ అందుకే ఈ వీక్లో మొత్తం కామెడీ ప్రాంక్స్లో కూడా నేను ఎక్కువ రియాక్ట్ కాలేకపోతున్నా. నేను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయినా, నాకు అందుకే బాధ అనిపిస్తుంది మమ్మ. కానీ నువ్వు నా లైఫ్లో ఏకైక ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. సో నువ్వు మంచిగా ఉండు, అమ్మ వాళ్ళని అందరినీ మంచిగా చూసుకో, అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర కూడా పోయిరా. అరే ఒకటి చెప్పన్నా. చెప్పు మామ చెప్పు, ఆఖరి మాటలు కదా. ఓహో ఆఖరి మాటలు అన్నావు అనుకో, వచ్చి వేస్ట్. నేను మంచిగా చెప్పినప్పుడు మంచిగా చెప్తా. ప్రకాష్ మళ్ళా ఎక్కడున్నాను? ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చినా, తిందామని లోపి తిన్నట్టు చేస్తున్నావు కానీ మొత్తం మాటలు. అసలు ఈ కాల్ కూడా నీతో చేయొద్దు అనుకున్నామమ్మా, అంత దాకా వచ్చిందా? కానీ ఎందుకో సూసైడ్ చేసుకుందామన్న ప్రాసెస్లో ఉండేరా నాకు అనుకోకుండా. అసలు ఏం అర్థమవుతారు ప్రకాష్ లైఫ్ మీద అసలు. రే 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 బావా, మనకు మంచి సిచ్యువేషన్ ఉంది అనుకుంటే, మంచి ఫ్యూచర్ ఉంది అనుకుంటే, ఒక మంచి ప్లాట్ఫారం మనకంటూ ఒకటి వచ్చింది, మనకంటూ ఒక అర్హత వచ్చింది, కామారెడ్డిలో ఒక పేరు ఉంది అనుకునే టైంలో ఇదేంద్రా భయ్? అరే పేరేంది అరే ఎవడన్నా చస్తే ఒకడు చెప్తే ఎవడన్నా చచ్చిండంటే దానికి ఒక పేరు ఉండాలా. ఈడుబా ఈడు ఒక మంచి చచ్చిండ్రు అన్నట్టు ఉండాలా, కానీ ఇదేంద్రా భయ్? పిల్ల కోసం చచ్చిండు, ఎన్ని రోజులు చేసింది వేస్ట్, వీడు ఇట్లనే చేసిండు కావచ్చు, పిల్ల కోసం చేసిండు కావచ్చు వీడియోలు, ఇవన్నీ అనుకుంటారా? అట్లాంటి క్యారెక్టర్ కాదురా మనది. అది కాదు భయ్య, మళ్ళీ ఉన్న పలంగా అందరూ ఏంది ఈ రోజులలో జిమ్కి పోయి ఛాతీలు పెంచి అట్లా ఇట్లా చీరేస్తా పీకేస్తా వీడియోలు ఆపే అని చెప్పేసి చాలామంది అంటారు. మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టేళ్ళు, మళ్ళీ దానికి కూడా కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నా. మళ్ళీ ఏం చేయాలి చెప్పు? వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసిన అంటారు, నా మీద టార్గెట్ పెట్టి గేమ్ స్టార్ట్ చేసిన అంటారు. సరే వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తే మనం గేమ్ ఎండ్ చేద్దాం కదా, నేను ఉన్నాగారా. పండగ చెప్పా తలతల మిచ్చే తలవారు చెప్పా తంగల్. అర్థమైందా లేదా? ఒకటి మామ, నువ్వు తిన్నావా? తినిపిస్తావా? తినిపిస్తావా? తినిపిస్తే టైం వస్తే అన్ని తినిపిస్తా. నవ్వే టైం కూడా కాదురా అవ్వా. ప్రకాష్ ఒకటి చెప్తు, నేను నువ్వు నవ్వుతున్నావు కానీ ఇగో నేను రెగ్యులర్ మాట్లాడినంత కూల్గా మాట్లాడేంత టైం నాకు లేదు. నేను ఏంటంటే నేనున్న సిచ్యువేషన్లో అయినా సరే కానీ, నేను డెత్ మూమెంట్ అయినా సరే కానీ నీతోటి హ్యాపీగా ఈ నవ్వు చూడాలనుకుని చూసిన. అట్లా రే నాకు ఇప్పుడు నేను వచ్చే కోపానికి నిన్ను ఏదో నవ్వుపిద్దామని నవ్వుతున్నా కానీ నాకు వచ్చే కోపం వేరే ఉంది, అర్థమైందా? ఆ దేవుడు చెప్తాడు ఎవరికి ఏ మనస్సుంటలేకే ఏమని చెప్తాడంటే, ఎవరైతే ఎక్కువ బాధలు మోస్తారో కష్టాలు భరిస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు ఇస్తారు. ఎందుకంటే ప్రకాష్ నా లైఫ్ లో మొత్తం కష్టాలు ఉన్నాయి ప్రకాష్. మళ్ళీ ఇప్పుడు కష్టాలను తట్టుకునేంత పొజిషన్ లో నేను లేను. మళ్ళీ ఇప్పుడు అదే టైంలో నీ వెనుక నేనున్నా నాకు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పు. అది కాదురా, చెప్తా చెప్పన్నా. మనతోటి మనం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనతోటి మన టీం ఒకటి ఉండే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? మనని కాదనుకున్నారు. మనం ఆ సక్సెస్ ఏందో చూపించాలి వాళ్ళకు, అప్పుడు మన దగ్గరకు వస్తారు. అయినా మనం వాళ్ళని దగ్గర తీసుకోవాలా, ఎందుకంటే మనకు అనేది జాలి దయ ఉంటుంది రా, వాళ్ళకు లేదు. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం మిగిలినాం. సరే మన ఇద్దరి మీద గేమ్ స్టార్ట్ చేసిర్రు, టార్గెట్లు వేసిర్రు కదా, మనం ఎండ్ చేద్దాం కదా. ఎండ్ చేద్దామంటే 5 నిమిషాలు కాదు భయ్యా, పాత క్యారెక్టర్ పక్కకు పెట్టుకుంటే కంటెంట్ కోసము అమ్మ క్యారెక్టర్ చంపుకొని మనం కామారెడ్డిలో ఒక ముందుకు వద్దాం, మనలో మంచి కంటెంట్ ఇద్దాం, ఎంటర్టైన్మెంట్ చేపిద్దామని మనం అనుకుంటే నీ అమ్మ ఇదేం రాబోయ్. సరే బాయ్, ఇవన్నీ మాట్లాడినావు కానీ ఏమనుకోకు. నేను స్టార్టింగ్ ఏమన్నా నీతోటి నాకు ఇవన్నీ కాదు, నేను ఫోన్ పెట్టేస్తున్నా. నాకు 2 నిమిషాలల్లో ఆడు ఉండకపోయినావు అనుకో, అర్థమైందా? రే వినబడుతుందా లేదా? వినిపిస్తుంది ప్రకాష్. నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదురా. నాకు మైండ్ సర్కిల్ అయిపోయి నాకు నేను వచ్చిందంటే మరి కథ వేరుంటది. అది కాదు, అర్థమైందా లేదా? అసలు గణపతుల పండుగ నుంచి కూడా టార్గెట్లు బాగా వేసినట్టు వినిపిస్తుంది. రే టార్గెట్ వేయండి రా, మనకు తెలిసిన వాళ్ళు అంతా. ఎవర్రా టార్గెట్ వేసేది? అరే ఇవన్నీ ముచ్చట కాదు, నేను 2 నిమిషాలలో ఆఫీస్ కాడికి వస్తున్నా రా. ఫస్ట్ ప్రకాష్ ఒకటి చెప్పన్నా, చెప్పు. నేనంటే నీకు ఇష్టమా?
అరే ఇష్టమేంద్రా నా ప్రాణం రా తమ్మ, ప్రాణం రా తమ్మ. కామారెడ్డి దోస్తంగా బలగమంటారా. అయితే మామ ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వేమనుకోనండి ఒకటి చెప్పన్నా, నువ్వేమనుకోనండి ఒకటి చెప్పన్నా. చెప్పురా. నవ్వుతున్నావేంద్రా అబ్బాయి? అది నువ్వు మాట్లాడేది అట్లనే ఉందిరా. అది కాదు ఒకటి చెప్పన్నా. చెప్పు. నేను రియల్గా చచ్చిపోదాం అనుకుంటున్నా. అరే రే 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 ప్రకాష్ ఇక ఇంకోటి నువ్వు కోపంలో ఉన్నావు నా మీద ఇప్పుడు? కోపంలో ఉన్నా కానీ ఏదో నిన్ను నవ్విద్దామని. నేను నవ్వను, అది కాదు పోదు కానీ గట్టిగా మంచి చెవులు కొద్దిగా గుండె రాయి వేసుకో. పూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఒకటి చెప్పన్నా, మహాభారతంలో అందరు చచ్చిపోతారు, ఓ కృష్ణుడు అర్జునుడే మిగులుతారు. అట్లా ఎవడేమన్నా అనుకొని ఎవడు ఎన్ని టార్గెట్లనే పెట్టుకొని మన రూట్ లో మనం వెళ్ళిపోవాలా, మనం ఎందుకు వచ్చినామో మనం చూడాలా అంతే. అప్పుడు ఏందో మనది ఏందో చూపించుకోవాలా గాని చచ్చిపోతా ఇదంతా ఒకటి చిల్లర్రా ఇదంతా. ఇప్పుడు అది కాదురా ఇగో ఆమె నాతో లైఫ్ లాంగ్ ఉంటా అనుకున్నా, కానీ ఆమె నాకు లైఫే లేకుండా చేస్తుందని అనుకోలేనురా. అరే ప్రకాష్ నువ్వు ఇగో కురుక్షేత్ర గురించి మాట్లాడుతున్నావు నువ్వు, అర్థమైందా? ఇగో ఏ ప్రకాష్ పిల్ల కోసము రాజ్యాలు పోయినాయి అంటారు రా, పిల్ల కోసం రాజ్యాలు పోయినాయి అంటారు. జస్ట్ లిజన్ ప్రకాష్, ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు లిజన్ ఏంది, జస్ట్ వస్త్రాభరణం జరిగినందుకే చిన్న వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళందరూ, కానీ ఏంటంటే అక్కడ ఏదో టార్గెట్ ఏదో స్టార్ట్ అయింది చెప్పు, జస్ట్ ఒక స్త్రీకి ఎఫెక్ట్ అయినందుకే. ఎందుకంటే గల్లు వల్ల స్టార్ట్ అయిన ఒక ప్రపంచ మొదటి యుద్ధం అది. ఇంత తెలిసి కూడా నువ్వు ఒక గల్లు గురించి నేను చనిపోతా నాకు లైఫ్ లేకుండా చేసింది, నేను లైఫ్ లో ఉండను నీకు దూరంగా ఉంటాను నాతో ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పు. కానీ మామ ఎందుకో కనెక్ట్ అయిపోయినరా ఆమె, లేకపోతే కనెక్ట్ అయిపోయినా సరే ఆమె ఎవరో చెప్పు. చెప్పలేనురా, ఆమె బ్లేమ్ చేయలేను. అరే నాకు బ్లేమ్ చేయవు ఇవి చేయవు మరి అన్ని చచ్చిపోతా అరే మాటలు రానికి ఎందుకు మాట్లాడుతున్నావురా బాయ్? సరేరా నువ్వు కోపంకి రానంటే ఒకటి మంచి చెప్తా, గమ్ము నువ్వుకుంటా అంటే చెప్తా. చెప్పు. సైక్ కావద్దు మళ్ళా. అరే సైక్ కావద్దు ప్రకాష్ చెప్తున్నా. సైక్ అయితా కానీ నీ మీద సైక్ గాను. సరే నాకు అర్థమైంది, నువ్వు మాటలు సైక్ అయింది, కానీ ఏమనంటే ఒకటి చెప్తా. చెప్పు. చెప్పు. మళ్ళా తిట్టు చేసి కొట్టవు కదా. అరే ఇంతవరకు నిన్ను మాట అనలే. సరే 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 ప్రకాష్ ఎందుకు చెప్పన్నా, నువ్వు నా ముందట ఒక పిల్ల గురించి సూసైడ్ చేసుకుంటానున్నావు కదా, నేను మీద దెబ్బేసే మాట్లాడతా. అయితే ప్రకాష్ ఒకటి చెప్పన్నా. చెప్పు. ఏమనుకోవద్దు మళ్ళా. అరే ఏమనుకోవద్దు అంటున్నా, ఏమనుకుంటావా అనుకో కదా ఒకటి చెప్పు. అయ్యో బావా నీ గురించి నేను ఎప్పుడు ఏమనుకోలే. ప్రకాష్ ఇగో ప్రకాష్ 1 2 3 అని కౌంట్ చేయి. అరే కౌంట్ చేయి. ఎందుకు నువ్వు చెయ్యి కదా చెప్తా. సరే 1 2 3. అమ్మా ఇది ప్రాంక్ కాల్ చేసిండ్రా నీకు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏంది మా అమ్మ ప్రాంక్ కాల్ చేసిండ్రా నీ మీద. అరే నిన్ను ఎట్లా కనిపిస్తున్నారా రే నీకు? ఏ అది కాదు నాటకాలు చేస్తున్నావా అబే? అరే ఇన్స్టాగ్రామ్ లా అరే కామెడీ ప్రాంక్స్ లో మన అందరూ కామెంట్ సెక్షన్ లో పెట్టిర్రా ప్రకాష్ మీద, ప్రకాష్ పైల్వాన్ పంచ్ మీద ప్రాంక్ అని చెప్పేసి అన్నారా. రే ఒకటి గుర్తించుకో, మనము అందరి మీద ప్రాంక్ చేస్తాం కానీ నువ్వు నా మీద ప్రాంక్ చేస్తుడేంద్రా? ఈ టైంలో నువ్వు ఇది చేసుకుంటా అది చేసుకుంటా అంటే నేను నిజంగా ఏమనుకున్నారా భయ్? చూదానున్నావా అవలా అనున్నావా అబ్బే? అమ్మ ఈడేంద్ర గియా ఇట్లా మాట్లాడుతుండే నీ అమ్మ, ఎప్పుడు లేని ఒక గర్ల గురించి ఇది చేసుకుంటా అది చేసుకుంటా అంటే నేను రియల్ ఏమనుకో నీ అమ్మ నీ మీద రియాక్ట్ అవుతున్నా. ప్రాంక్ మామ మనం అందరం మీద చేసినప్పుడు వాళ్ళ రియాక్ట్ బ్రేక్ అనకరా నా దగ్గర, అర్థమైందా? సో గాయ్ చూస్తున్నారు కదా, లైవ్ లో మీరే కూడా చూస్తున్నారు కదా, వాడైతే కాల్ అయితే కట్ చేసిండు. ఏంటంటే మీకోసం ఇంత రిస్క్ తీసుకొని నా జాన్ జాబ్ నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు ఏందో ఒక అడుగుంటేనే ముందయ్యా. సో అలాంటి పర్సన్ కాల్ కట్ చేసిండు, అవాయిడ్ చేసినట్టు అనుకోవచ్చు. వాడు నన్ను రేపటి నుంచి అలుగుతాను నా మీద.
బట్ ఏదైనా సరే దీనికి కాంప్రమైజ్ కాకుండా మీకోసం ఎంత రిస్క్ డేర్ ప్రాంక్స్ అయినా మేము చేస్తాం. ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతకంటే ముందు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాకు సపోర్ట్ చేయరు. మీరు కామెంట్ పెట్టిన ప్రతి దానికి మేము రెస్పాన్స్ ఇస్తాం. మీరు ఇంకా ముందు ఎలాంటి కంటెంట్లు మీ ముందు తీసుకురావాలని చెప్పేసి అంటే ఆ కంటెంట్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తా.